స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం పక్షాన్ని అనుసరించి, మాసాన్ని అనుసరించి, ఆయనాన్ని అనుసరించి, ఋతువును అనుసరించి, తిథిని అనుసరించి, చంద్రుడి యొక్క గతిని అనుసరించి, సూర్యగతిని అనుసరించి అనేక విధాలుగా అనేక రూపాలలో ఉన్న ఏకరూపమైన శక్తి స్వరూపిణిని మనం కొలుస్తూ ఉంటాము. ప్రకృతిలో అలాగే ఋతుపరంగా కూడా వృక్షారాధన కూడా చేస్తూ ఉంటాము. ఈ ఒక్క శరన్నవరాత్రులే కాదు, వసంత నవరాత్రులే కాదు, లేదా గణపతి నవరాత్రులే కాదు, మాసంలో చైత్రమాసం, వైశాఖ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం ఇలా కూడా కాదు, కానీ 12 మాసాలలోనూ కూడా ప్రకృతి ఆరాధన రీత్యా అనేక రూపాలలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉన్న శ్రీశక్తి స్వరూపిణి అయిన ఆ జగదాంబను, విశ్వానికే మాత ఆవిడ పూజలు మనం అనేకం చేస్తూ ఉంటాము. అలా ప్రతినిత్యం కూడా చేసుకునేటట్టుగా, అలాగే శరన్నవరాత్రుల్లో కానీ, వసంత నవరాత్రుల్లో కానీ, వారాహి నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, శ్రావణ మాసము, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విధి విధానంగా పూజ చేసుకునే వీలుగా మీకు లఘు పూజ అష్టోత్తర శతనామావళితో సహా షోడశోపచార పూజ ఇవ్వడం జరిగింది. మా ఛానల్ వారు మీకు ఇంత మంచి కానుక అందజేస్తున్నారు. ప్రేక్షకులందరూ ఇది గమనించుకుని ఈ స్తోత్రాలన్నింటినీ కూడా ప్రతినిత్యం మీరు ప్లే చేసుకుని దాని ప్రకారం మీరు పూజ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే షోడశోపచార పూజలో మీకు కావలసిన నిత్య పూజకు కావలసిన సమకూర్చుకోవలసిన సామానును కూడా మీకు ముందుగా చెప్తున్నాను. మొట్టమొదటిగా మీరు శుచి శుభ్రత పాటించాలి. మడి బట్టలు కట్టుకోవాలి. మడి అంటే అన్నం తినని పట్టు చీర అయి ఉండాలి, లేదా ఆరేసిన ఉతికారేసిన బట్టలు అయి ఉండాలి. నైటీలతోటి, చింపిరి జుట్లతోటి అలాగ మీరు పూజ చేయకూడదు. పూజ అయిపోయిన తర్వాత తయారవుతామన్నది ఉండకూడదు. పూజ చేసుకునేటప్పుడు భగవంతుడు మనల్ని చూసి మన శుచి శుభ్రత, మన ముఖ కవళికలు అన్నీ చూసి చక్కగా ఆనందించి మనకి మంచి వరం ఇస్తాట. ద్రౌపదీదేవి అమ్మవారిని సేవిస్తున్నప్పుడు విరాట పర్వంలో ఆవిడ ఆహా ఎంత సౌందర్య రాశి అని ద్రౌపదీదేవిని అనుకుందిట. అలాగా మనం కూడా లక్ష్మీదేవిని మెప్పించడానికి లక్ష్మీ కళతోటి తయారయ్యి కూర్చోవాలి. నైటీలతో పూజ చేయకండి. ఒక డ్రెస్ కోడ్ పెట్టుకోండి. రోజు చక్కగా అది మడి ఆరచారంతో ఉతికారేసిన బట్టలు పెట్టుకోండి. అలాగే దీనికి కావలసిన సామాన్లన్నీ కూడా 2 పంచపాత్రలు ఉండాలి, 2 ఉద్ధరణలు ఉండాలి. ఒకటి ఆచమనానికి, ఒకటి కలశం నీళ్ళకి. కలశం నీళ్ళంటే ఆ కలశాన్ని పవిత్రం చేసిన తర్వాత ఆ కలశం నీళ్లతోటే అమ్మవారికి షోడశోపచార పూజకి, స్నాపనానికి, శుద్ధోదక స్నానానికి, అర్ఘ్యం ఇవ్వడానికి, పాదాలు కడగడానికి, చెయ్యి కడగడానికి, తాంబూలం ఇచ్చాక నీరు ఇచ్చి నోరు పుక్కిలించడానికి మనం ఈ నీళ్లను వాడతాం. చేత 2 పాత్రల్లో నీళ్లు ఉండాలి. తర్వాత పసుపు, గంధం, అక్షతలు, సింధూరం, అమ్మవారికి పాపిడి సింధూరం పెట్టడానికి సింధూరము, అలాగే కజ్జలం, కంటి కాటుక ఇవన్నీ కూడా ఉండాలి. అలాగే పువ్వులు, పుష్పాలు, మీకు ఇంకా ఓపిక అది ఉంటే గనక పరిమళ ద్రవ్యాలన్నింటినీ, కస్తూరు, జవ్వాది వీటన్నింటినీ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. అన్నీ కూడా కుడి చేతి పక్కన ఉండాలి, గంటతో సహా. ప్రతిదీ కుడి చేతితో తీసుకోవాలి, మళ్ళీ ఉత్తరానికి పెట్టుకోవాలి. ఉత్తరాన్ని దేవతలు ఉంటారు కాబట్టి ఈ పూజ చేసిన భాగాన్నంతా, మన పుణ్యం అంతా కూడా దేవతలు కూడా, ఈ దేవతలకు కూడా అందుతుంది. మనం చేసిన ఫలితం మన ఆశీర్వదిస్తారు. అలాగే పుష్పాలన్నింటినీ కూడా చక్కగా మాలలు అన్నీ మీరు సిద్ధం చేసుకోండి. మీరు ఏవైతే సిద్ధం చేసుకున్నారో నైవేద్యాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకోండి. ఏ నైవేద్యాలు వండలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఆ నైవేద్యం ఏమిటి? పులగం, పరమాన్నం. ఈ రెండిటిల్లో ఏది చేసినా అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఇది తర్వాత మీరు నవరాత్రి పూజలలో కానీ లేదా ఇతరత్ర పూజలలో కానీ కలసం, కొబ్బరికాయ కలసం పెట్టుకుని అన్నది ఆనవాయితీ ఉండాలి. లేదా పటానికి పూజ చేసుకుంటే అక్కడ అభిషేకానికి ఒక చిన్న గిన్నె పెట్టుకుని అభిషేకం చేసినట్టుగా అమ్మవారికి చూపించి అందులో నీళ్లు వదలండి. కుంకుమార్చన చేసేటప్పుడు అమ్మవారికి చూపించి కుంకుమార్చన చేసినట్టుగా పళ్ళెంలో కుంకుమ చేసుకోండి.
ఈ విధంగా చేసుకోవాలి. షోడశోపచార పూజలో మధుపర్కం సమర్పయామి అన్నప్పుడు పెరుగు తేనెని, దిస్ ఈజ్ ఏ వెల్కమ్ డ్రింక్ లాంటిది అనమాట. మనం పెళ్ళిళ్ళకి వెళ్తే ఇస్తారు కదా, అలాగా హస్తయో అర్ఘ్యం పాదయో పాద్యం అన్నప్పుడు కాళ్ళు గడిగి రండి లోపలికని చెప్పి మనం ఎలా ఆహ్వానిస్తామో అలా ఆహ్వానించి ఆవిడికి ఆసీనం చేసిన సింహాసనంలో, అది పురుష దేవత అయినా స్త్రీ దేవత అయినా అలాగే పూజ చేయాలి. తర్వాత కూర్చోబెట్టిన తర్వాత పాదాలు అయిపోయిన తర్వాత రండి కూర్చొని మంచినీళ్ళు ఇస్తామని ఎలా చెప్తారో అలా మంచినీళ్ళు ఇవ్వాలి. తరువాత మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కున్న తర్వాత ఆవిడికి మధుపర్కం సమర్పయామి, ఈ పెరుగు తేనెని అమ్మవారికి తినిపించాలి. అది చూపించి మళ్ళా మీరు ఒక దాంట్లో వేసుకుని ఈ తీర్థజలం అంతా కూడా మీరు ఆఖరిని తీసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మీకు ఒక్కొక్కటి పసుపు కుంకుమ అగరవత్తులు అన్నీ వస్తాయి. కటి సూత్రం అని వస్తుంది. ఈ కటి సూత్రం అంటే ఏంటంటే పురుష దేవతలకు అయితే గనక మొలతాడు లాంటిది, స్త్రీ దేవతలకు కూడా నడుంకి కట్టే సూత్రం లాంటిది. దీన్ని 3 పోచలు తీసుకుని 9 ముడులు వేసుకుని మధ్యలో తామలపాకు గాని ఆ మామిడాకుని గాని గట్టిగా బిగించి కట్టి ఇది కటి సూత్రంగా అమ్మవారి నడుముకు కట్టేది. తరువాత పాదాల నుంచి శిరస్సు వరకు కూడా మొత్తం అధాంగ పూజ వస్తుంది. ఒక్కొక్క అధాంగ పూజ కింది నుంచి పై భాగానికి వెళ్ళి మనం నమస్కారం చేసుకోవాలి. స్త్రీ దేవత అయినా పురుష దేవత అయినా గురువులైనా యోగులైనా పెద్దవారైనా దేవతలకి అందరికీ కూడా పాదాలకే ముందు నమస్కారం చేసుకుని అభివాదం చేసుకుని సాష్టాంగ నమస్కారాలు చేసుకోవాలి. తర్వాత నైవేద్యాలు పెట్టేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ అవ్వకుండా అక్కడ శుభ్రం చేసి చక్క ముగ్గు వేసుకుని నైవేద్యాలు పెట్టి శుభ్రతతోటి చక్క లేచి నిలబడి నైవేద్యం చూపించాలి. నైవేద్యానంతరము మంత్రపుష్పానికి తప్పనిసరిగా లేచి నిలబడాలి. మంత్రపుష్పం అయిన తర్వాత నీరాజనము అన్నీ ఇవ్వాలి. ఉపచారాలు చెయ్యాలి. ఛత్రమాచ్ఛాదయామి అంటే గొడుగును చూపించాలి. చామరం వీజయామి అంటే విసరాలి. వింజామరం చామరం రెండు రకాలు. చామరం అంటే మీకు తెలుసు, ఇలా ఒక గొళ్ళానికి వచ్చి ఇలాగ జూలులాగా ఉంటుంది, అది చామరం. అది వింజామరం అంటే మీకు తెలుసు, విసనకర్ర. తర్వాత అశ్వం ఎక్కించి ఊరేగించినట్టుగా, గజం ఎక్కించి ఊరేగించినట్టుగా ఇవన్నీ మనం చెప్తాం. పురాణ పఠనాలు వేదాలు చదివినట్టుగా ఇవన్నీ మంత్ర సహితంగా చేసేవన్నీ కూడా, అవన్నీ చెయ్యకపోయినా కూడా మంత్రంతో చెప్పి ఇలా చేసి ఒక్కొక్క దానికి పుష్పం పెడితే ఇవన్నీ కూడా దేవతారాధనకి వర్తిస్తాయి. కాబట్టి మీరు ఇవన్నీ గమనించుకుని ఈ స్తోత్రాలన్నింటినీ కూడా మొత్తం 9 రోజులు, 10 రోజులకి, 11 రోజులకి మీకు ఏవేం కావాలో ప్రతిదీ కూడా మంత్రపుష్పంతో సహా అదాంగ పూజతో సహా ఇవి ఉండడం జరిగింది. వీటిని గమనించుకుని అందరూ కూడా ఈ పూజలు చేసుకుని తరించండి. స్వస్తి.